హాయ్ గైస్, వెల్కమ్ టు కీర్తన సిల్క్స్. చాలామందికి పెద్దవాళ్ళకి కొంచెం వయసు వచ్చాక ఎక్కువగా షుగర్ అనేది ఫామ్ అవుతుంది కదా బాడీలో. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఏ ఆహార పదార్థం తీసుకోవాలో ఏ ఆహార పదార్థం తీసుకోకూడదో చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంటాము. అయితే నేను బ్రేక్ఫాస్ట్ గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూసేయండి. ఇది నేను బ్రేక్ఫాస్ట్లో దోశలా వేశాను. ప్రజెంట్ అయితే ఇది సిమ్లో ఉంది. దోశలా వేసిన తర్వాత దానికి పైన కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేశాను. ఈ దోశ పిండి ఏంటి అంటే రాత్రిపూట కొద్దిగా ఒక 2 కప్స్ పెసలు ఉంటాయి కదా మనకి, పచ్చి పెసలు, అవి నానబెట్టుకుని నైట్ తెల్లవారిన తర్వాత అవి శుభ్రంగా కడిగి మిక్సీలో పట్టి దాన్ని ఒక పిండిలాగా తయారు చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి నైట్ నానబెట్టి మార్నింగ్ వేయడం అంటే కనీసం ఒక 9 గంటలు నానబెట్టాలి. పెసలు కాబట్టి ఇంకా ఫాస్ట్గానే నానిపోతాయి. టైం లేని వాళ్ళు కనీసం ఒక 6 గంటలు నానబెట్టినా సరిపోతుందన్నమాట. దాన్ని మిక్సీలో పట్టేసుకుని ఈ విధంగా ఇలా పిండిలా చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టినటువంటి పిండి. ఇప్పుడు నేను దోశ వేసా కదా, దీన్ని మనం తిరగేసుకుందాం. నేను తిరగేసినప్పుడు అందులో ఉన్న ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి కూడా ఇలా పైకి వచ్చాయి. ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా పైన ఇలా వేసేసుకోండి. లేకపోతే మీకు వీలుంటే ఈ దోశ కిందకు వెళ్ళేలా కూడా చేసుకోవచ్చు. నేనైతే అలా చేయలేదు, పైన ఉంచేసాను. పైన ఉంచినా కింద ఉంచినా మొత్తానికి అది దోశ మీదే కదా వస్తుంది, అందుకని అలా ఉంచేసాను. మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోండి. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బియ్యం పిండితో తయారు చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెంగా తీసుకోవచ్చు. షుగర్ని బట్టి, షుగర్ ఎక్కువగా ఉందనుకోండి, బియ్యం పిండితో తయారు చేసినటువంటి పదార్థాలు మానివేయడం చాలా మంచిది. ఈ పెసలతో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా చాలా మంచిది. దోశ కాకుండా ఈ పెసరపిండిని ఇడ్లీలా కూడా వేసుకుని తినచ్చు ఉడకబెట్టుకుని. కానీ చాలామంది అలా తినలేరు కాబట్టి నేను ఇలా దోశ అనేది వేస్తున్నాను. అలా తినాలి అనుకుంటే కనుక ఏదైనా మీకు ఇష్టమైన పికిల్ ద్వారా తింటే సరిపోతుంది. థ్యాంక్ యూ.